నేను ఇంకా టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా. నేను ఆపోజిషన్ కాంగ్రెస్ లో చేరలేదు, ఆపోజిషన్ లో ఉన్నా అని చెప్పేసి మాట్లాడితే అది తప్పని నిరూపించి మాట్లాడిన కౌశిక్ రెడ్డి మీద ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు కౌశిక్ రెడ్డి గారి పైన అరకెలపూడి గాంధీ ద్వారా ఆయన ఇంటి నుంచి ఎస్కాట్ ఇచ్చి జనాలను తీసుకొని వచ్చేసి మన కౌశిక్ రెడ్డి మీద దాడి చేయడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వచ్చిన ఎమ్మెల్యే అయినా మనం స్వాగతిస్తున్నాం, అందరం కలిసి ఉన్నాం. రాష్ట్రాలు వేరైనా అందరం తెలుగు వాళ్ళం అంత ఒకటే అని మేము టీఆర్ఎస్ పార్టీ గౌరవిస్తున్నాం. కానీ ఇప్పుడు మాట్లాడవలసి వస్తుంది, వాళ్ళు చేసిన చర్యల మూలంగా మాట్లాడవలసి వస్తుంది. మీరు ఆంధ్రాకి వెళ్ళి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తే మేము అనుకుంటే మీరు ఉంటారా? మరి కాంగ్రెస్ పార్టీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాజకీయాలు రౌడీ రాజకీయాలు నడవై ఇప్పటికే మీ కాలం చెల్లిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ తీరు మార్చుకోవాలి. అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ కౌశిక్ రెడ్డి గారిని, ఇంట్లోన్న కౌశిక్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేస్తారు. ఆయననేమో ఎస్కాట్ ఇచ్చి తీసుకొని వచ్చి ఆడ దౌర్జన్యం చేస్తుంటే ప్రేక్షకుల్లాగా చూస్తారు. మా పార్టీ కూడా అన్ని గమనిస్తుంది, మా కేసీఆర్ గారు గమనిస్తున్నారు, హరీష్ రావు గారు గమనిస్తున్నారు, కేటీఆర్ గారు గమనిస్తున్నారు. మీరు తీరు మార్చుకోకపోతే పోలీసులు పైన కూడా రేపటికి ఎప్పటికీ ఒకటి తీరు ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఈ రోజు కాకపోయినా రేపటికి మారిపోతుంది. మారిపోయినప్పుడు ఎవరైతే ఈ అధికారులు ఈ రకంగా చేస్తున్నారో వాళ్ళపైన తప్పకుండా చర్యలు ఉంటాయి. వాళ్ళు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని చట్టబద్దంగా ఈ ఎవరైతే దోషులు ఉన్నారో ఇంక్లూడింగ్ అరకెలపూడి గాంధీ గారిని కూడా వాళ్ళపైన కేసు కట్టి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మరి నేను డిమాండ్ చేస్తున్నా. మరి టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా మా కౌశిక్ రెడ్డి గారికి కూడా అండదండం ఉంటుందని చెప్పేసి, కౌశిక్ రెడ్డి గారు మా పార్టీ తరఫు నుంచి గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి అట్లా మాట్లాడే గొంతులను నొక్కుదామని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూడా కౌశిక్ రెడ్డి కూడా ఏం తక్కువ మనిషి కాదు, ఆయన పెద్ద పుల్లే ఉన్నాడు. ఎంతమంది అయినా ఎదుర్కొనే శక్తి ఉన్నది కాబట్టి ఆయన బయటకు వస్తే వాళ్ళ పని పోయిందవుతుందనే ఆయన లోపల ఉంచారు. కానీ ఎన్ని రోజులైనా సరే పులి బంధిస్తే బయటకు వచ్చిన తర్వాత పులి తన పని చూపిస్తారు. తప్పకుండా ఆయన పైన ఎవరైతే దాడి చేసిండ్రో వాళ్ళందరికీ ఎప్పుడో ఒకసారి ఏదో రకంగా బుద్ధి చెప్పడం మా టీఆర్ఎస్ పార్టీ తరఫున, కౌశిక్ రెడ్డి గారి తరఫున ఖాయమని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ దౌర్జన్యాలు, రౌడిజం, గుండాయిజం అన్ని మానుకొని ప్రజా సంక్షేమం కొరకని, ప్రజా మేలు కొరకని పనిచేయాలని చెప్పేసి మీరు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి. మీ హామీల నుంచి ప్రశ్నిస్తున్నామంటే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మమ్మల్ని నోనొక్కుదామని ప్రయత్నం చేసినా మేమైతే ఊరుకునే ప్రసక్తి లేదు. రేపు గల్లీలో పోతే ప్రశ్నిస్తారు, మీ ఎంబడి తగ్గి కొడతారు, మీ హామీలు పూర్తి చేయకపోతే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరూ కూడా హెచ్చరిస్తున్నారు.